ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి వారఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ధనస్సు రాశి వారికి సంబంధించి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందంటారు? చంద్ర సంచారం, వారఫలాల సంచారం 6వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు మీదిగా జరుగుతుంది కాబట్టి ఆ అంశాలే ముందుకొస్తాయి. ఇప్పుడు ఆ అంశాలు ఏందో మాట్లాడదాం. 7వ ఇల్లు అంశం మాట్లాడదాం అంటే ఆడవాళ్ళకి మంచి వార్త. ఆడవాళ్ళకి స్పెషల్గా ఎవరైతే సంబంధాలు చూస్తున్నారో వాళ్ళకి మంచి సంబంధాలు దొరికే అవకాశం, ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి? ధనస్సు రాశి వాళ్ళకి స్పెషల్గా ఆడవాళ్ళకి ఈ వారం మంచి వారం. ప్రేమ, అనురాగం ఇవన్నీ కలిసి వస్తాయి. తర్వాత జాబ్లో కూడా బాగా రాణిస్తారు. జాబ్లో నేను ఒక జాబ్ చేస్తున్నా, నేను ఒక ఇక్కడ హెడ్ని, ఇక్కడ ఒక ఎంప్లాయీని, ఇక్కడ ఒక సీఈఓని, నేను జాగ్రత్తగా పనిచేయాలి. ఇంకోటి, నా ఆరోగ్యం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఒక అవగాహన వస్తుంది. అంటే ప్రాక్టికల్ రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఏదో నడిచిపోతుంది కాదు, కొంచెం రియాలిటీ ఉంది అర్థమయ్యి మనం ఇంకా కాంపిటీషన్ ఫేస్ చేయాలి, ఇంకా కష్టపడాలి, ముందుకెళ్ళాలి. ఇంతవరకేనా ఎంప్లాయీ? నువ్వు అసిస్టెంట్ మేనేజర్ అవ్వవా, జనరల్ మేనేజర్ అవ్వవా, సీనియర్ మేనేజర్ అవ్వవా? దానికి ఏం చేయాలి అనేది ప్లానింగ్, కెరీర్ పరంగా విపరీతమైన ప్లానింగ్, అడ్వైస్ కూడా తీసుకుంటారు. ఇంకా ప్రేమ వ్యవహారాల్లో అయితే చాలా బాగుంటుంది. తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఎగేసుకొని కాలర్ ఎగిరేసి ముందుకెళ్ళి నేను ఇది నేను అది అని మాట్లాడొద్దు. డామినేట్ చేయొద్దు ఎవరిని. మానసికంగా కొంచెం అనుకువగా ఉండాలి. హంగు, ఆర్భాటం, ఓవర్ యాక్షన్ చేయడం, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడం అస్సలు పనికిరావు. పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు దేవుడు టెస్ట్ చేస్తాడు, వీడికి అసలు అర్హత ఉందా లేదా అని. సో కొంచెం జాగ్రత్తగా ధనుసు రాశి వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు ఏమిటో చెప్పండి. ఏదో పరిహారం చేసుకుంటే కూడా కొంచెం బెటర్ కదా, కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ధనస్సు రాశి గురుగ్రహానికి సంబంధించిన రాశి కాబట్టి దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవాలి. గురువారం రోజు దత్తాత్రేయ గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయండి. మర్చిపోద్దు, ధనుసు రాశికి దత్తాత్రేయ చాలా ఇంపార్టెంట్. సాయిబాబా ఆల్సో వెరీ ఇంపార్టెంట్. గురువారం రోజు ఆ గుళ్ళకి వెళ్ళి ఆరాధన చేసుకోండి. అంతా బాగుంది, మీకు మీరే పాడు చేసుకోవద్దు, ఓవర్ యాక్షన్ చేసి అంత జాగ్రత్తగా వెళ్ళనివ్వండి. అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. అంటే ఈ వారం సింపుల్గా చెప్పాలంటే అన్నీ బాగా కలిసి వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉంటే, అనుకువగా ఉంటే, ఓవర్ యాక్షన్ చేస్తే అన్నీ పోతాయి. సో కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాను, ఇంత ఇంకేం లేదు. ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ వారం వారఫలాలు ఎలా ఉన్నాయో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe
like and share.